వెల్కమ్ బ్యాక్. మాటలతో చెప్పి చూశారు, వినలేదు. మొర ఆలకించమని వేడుకున్నారు, పట్టించుకోలేదు. అధికారుల మీరైనా కల్పించుకొని మా జీవితాలు రోగాల పాలవకుండా కాపాడమని కోరారు, వాళ్ళు పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకున్నారు. చంద్రపగిడ వాసులంతా ఒక్కటయ్యారు. కాలకూట విషయాన్ని వెదజల్లుతూ తమ ఊరి మీద పగడ విప్పిన ఫ్యాక్టరీ మీద దాడి చేశారు. నెల్లూరు జిల్లా వింజమూరు ఆత్మకూరు రోడ్డులో ఉన్న న్యూట్రా స్పెషాలిటీ కెమికల్ ఫ్యాక్టరీ ఇది. ఊరిని వల్లకాడు చేస్తూ కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఫ్యాక్టరీ యాజమాన్య వైఖరి మీద మండిపోయి ఇలా దాడి చేశారు చంద్రపగిడి గ్రామస్తులు. ఈ ప్రాంతంలో పొగాకు ఎక్కువగా పండిస్తున్నందున దాని నుంచి రసం తీసి మందులు తయారు చేస్తామంటూ 2007లో ఫ్యాక్టరీ పెట్టారు. కొన్నాళ్ల తర్వాత అసలు స్వరూపం బయటపడింది. పొగాకు రసం కాదు కదా, దాని వాసన కూడా లేదు. బయట నుంచి భయంకరమైన కెమికల్స్ ని డంప్ చేసి ఇక్కడ మందులు తయారు చేస్తున్నారు. రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండా భూమిలోనికి వదిలేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. గ్రామస్తులు ఒకరొకరే మంచాన పడుతున్నారు. క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు పెరిగిపోయాయి. ఇదంతా ఫ్యాక్టరీ వల్లేనని తెలుసుకోవడానికి గ్రామస్తులకు 7 ఏళ్లు పట్టింది. కాలుష్యం వల్ల ఊరి ఉనికికే ప్రమాదం వచ్చిందని, ఫ్యాక్టరీని మూసేయమని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా వాళ్లు పట్టించుకోలేదు. న్యూట్రా స్పెషాలిటీ ముందు నేరుగా ఆందోళనకు దిగారు. దీంతో దిగువచ్చిన అధికారులు రసాయన వ్యర్థాలను నియంత్రించే చర్యలు తీసుకుంటామన్నారు, కానీ ఆచరణలో పెట్టలేదు. చివరికి ఓ యువకుడు కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోబోయినా అధికారుల్లో గాని ఫ్యాక్టరీ యాజమాన్య వైఖరిలో గాని చలనం రాలేదు. దీంతో రగిలిపోయిన గ్రామస్తులు దాడికి దిగారు. నేల, నీరు, గాలి అన్నీ కలుషితమై కొత్త రోగాలు వస్తున్నాయని ఆందోళన పడుతున్నారు గ్రామస్తులు. గడిచిన 5 ఏళ్లలో రోగాల బారిన పడి 20 మంది గ్రామస్తులు చనిపోయారు. ఇంకెంతమందిని బలి తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు చంద్రపగిడి గ్రామస్తులు. న్యూట్రా స్పెషాలిటీ మీద గ్రామస్తుల దాడి తర్వాత ఉద్రిక్తతలు తలెత్తకుండా ఊళ్ళో పోలీస్ పికెట్ ఏర్పాటైంది. కొంతమంది గ్రామస్తుల మీద కేసులు నమోదయ్యాయి. ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోలేక, కాలుష్యంతో రోజు నరకం అనుభవించలేక, గత్యంతరం లేని పరిస్థితుల్లో దాడికి వెళితే పోలీసులు తమ మీదే కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. తమ మీద కాకుండా ఆ కాలుష్య భూతం మీద చర్యలు తీసుకోమని కోరుతున్నారు.